తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నువ్వేమన్నా రౌడీ అనుకుంటున్నావా? వాడిని బ్యాట్ తో ఎందుకు కొట్టావరా? నా చేతికి అదే అందింది. నిన్నిలా కాదు. ఆగు బావా, ఆగు ఆగు. పిల్లల్ని పట్టుకున్నట్టు కొడతా అంటే వాడికి ఏమైనా అయితే చదువు సంజమ అనేసి రౌడీలో తయారాడు. ఏం చేయమంటావు? ఎక్కడో బోర్డర్లో ఉండి సంవత్సరానికో 2 సంవత్సరాలకో సెలవు మీద వచ్చి పిల్లల చదువు సంచల గురించి పట్టించుకుంటే ఇలాగే నాలాంటి వాళ్ళని అడగాల్సి వస్తుంది. ఏం చేయాలి అని. బావా, మహాత్మా గాంధీ గారికి కూడా అన్నదమ్ములు ఉన్నారు. మరి వాళ్ళు ఆయనలాగా గొప్పోళ్ళు ఎందుకు అవ్వలేదు అని అడిగితే ఏం చెప్తాం? ఎవడు జాతకం ఆడిది. మహాత్మా గాంధీ అంతటోడు కానక్కర్లేదయ్యా. వీడు గాడ్సే కాకుండా ఉంటే చాలు. ఈ రోజు వీడు చేసిన దానికి స్కూల్లో టీసీ ఇచ్చి పంపించేశారు. ఏం పర్లేదులే బావా, ఈయన మా ఊరు తీసుకెళ్లి నేను చదివిస్తాను. చల్లమ్మా, ఈ గొడ్డకు వచ్చి సర్దేశాయి, తీసుకెళ్లిపోతాను. అబ్బో, వీడి చరిత్ర చాలా ఉందే. ఇలా అయితే ఎలా చేర్చుకుంటాం? ఓకేనండి. థ్యాంక్స్ సార్. అమ్మా, బావన్ క్లాస్ తీసుకెళ్ళు. అలా చూడడానికి సిగ్గులేదు నీకెందుకు? వాడు నా బావ, గుడ్లు పీకేస్తా. వెళ్ళు. పరీక్షలు మీకు కాదు, నాకు. సుబ్బలక్ష్మి, నిన్నెన్నిసార్లు లేపాలి? ఏంటి మాస్టారు? పరీక్ష హాల్లో నిద్రపోకూడదు. రాయ్. మాస్టర్ అండి. నీకేమైందిరా? ఏమైంది సుబ్బు? చిన్న బావా, నేను లెక్కల్లో వీక్ అని నీకు తెలుసు కదా. మార్కులు రాకపోతే మా నాన్న కొడతాడు. ఇప్పుడు ఎలా? చేతి రాయ్. మరి మాస్టారు నువ్వు రాయి. క్వశ్చన్ పేపర్ మీద ఉన్న క్వశ్చన్స్ తిరిగి రాయడం కాదు, వాటికి ఆన్సర్స్ రాయాలి. ఏంటది? ఏంటది? ఇది గైడు, ఇది ఆన్సర్ పేపరు. కాపీ కొడుతున్నావా? లేదు, చూసి రాస్తా. చల్లమ్మా, ఎడుగునమ్మా మీ అబ్బాయి. ఎట్లా తీసుకెళ్ళాను అట్లా తీసుకొచ్చి అప్పు చెప్తున్నా. ఏంటన్నయ్య, ఏం జరిగింది? ఏం చెప్పమంట? ఎవరైనా పిల్లల స్కూల్లో కింద క్లాస్ నుంచి పై క్లాస్కి ఎదుగుతారు. మన వాడట్ట కాదు, టీసీ నుంచి డిబార్ దాకా ఎదిగాడు. ఈడి పిల్లాడు కాదమ్మా, అల్లరి పిడుగు. అదేంటది, బాక్సింగ్లు, గుద్దులాట్లు, అట్లాంటి ఆటలు నేర్పించడం బెటరు. ఎవరన్నయ్యా? మన సుబ్రహ్మణ్యం. ఏమిటలా అన్నా? ఏం జరిగిందన్నయ్యా? బోర్డర్లో బావగారు పాకిస్తాన్ మిలిటరీకి యుద్ధ ఖైదీగా దొరికిపోయాడంటమ్మా. ఏంట్రా ఇక్కడ తాపిగా సిగరెట్ తాగుతున్నావు? అక్కడ గిరాల లెక్క 40 దాటిందట. అలాగా? పద అయితే పదరా. పద. జరగండి జరగండి జరగండి. ఎంతైందిరా? 47. గిరన్నా మజాక. లక్కీ, నీ లక్కీ హెడ్ తో 50 ఇడ్లీ కూడా ఇవ్వరా? ప్రజలారా, 50 ఇడ్లీలంటే 50 ఇడ్లీలంటే 2 కిలోల పిండి. 50 ఇడ్లీలంటే గెలుపు. అంతేకాదు బాబాయ్ ఓటమి కూడా.
ఇప్పుడు బాబాయ్ గిరన్నకు సభాముఖంగా సభ లేదు కదా, రచ్చబండ ముఖంగా వెండి కప్ప అందజేస్తాడు. చెయ్. హాయ్, తీసుకోనా. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా. పందెంలో ఎప్పుడు వెండి కప్ప ఎందుకు అడుగుతావు? సుబ్బలక్ష్మి నుంచి పెళ్లి చేయి మావా అంటే మా అమ్మాయి వెండి పళ్ళెలో తింటుంది, నువ్వు అరిటాకులో తింటావు, నీకు నా కూతుర్ని ఎలా ఇవ్వను అన్నాడు. అందుకే ఈ కప్పులన్నిటినీ కరిగించి 2 కంచాలు చేయిస్తాను. ఒకటి నాకు, ఇంకొకటి మా మామకి. మరి సుబ్బలక్ష్మికి? తను నేను తిన్న కంచంలోనే తింటుంది కదరా. అరే, కంచం అంటే గుర్తొచ్చింది, ఇంటికెళ్ళి అన్నం తినాలి, పద. మళ్ళీ అన్నమా? ఇవాళ సుబ్బలక్ష్మికి ఆఖరి పరీక్ష. మర్చిపోయానురా. పరీక్ష బాగా రాయండి, ఈసారన్నా పాస్ అయి నా పేరు సుబ్బలక్ష్మి. అమ్మా సుబ్బలక్ష్మి, రాత్రంతా బాగా చదివేశావా? అలా ఎగ్జామ్ హాల్లో నిద్రపోకూడదమ్మా. అలా దరువేయకూడదమ్మా. అయ్యో, అలా విజిల్ కూడా వేయకూడదు తల్లి. మరేం చేయొచ్చు? ఇష్టం లేకపోతే పేపర్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా. పట్టుకో. అయ్య బాబోయ్, ముందే చెప్పాలా? రాసిందేం లేదు కానీ కోపం ఎక్కువే. వెళ్ళు వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? డబ్బు కట్టి చదువుకునేది బయటికి వెళ్ళడానికి కాదు, పరీక్షలు రాయడానికి. చూడు బాబు, ఇది ఎగ్జామినేషన్ హాలు. నేను సినిమా హాల్ అనుకున్నానే. అబ్బా, బయట వాళ్ళు లోపలికి రాకూడదయ్యా. ఏంటి? నేను బయటపడినా? సుబ్బులు చెప్పవే. ఈ అల్లరి పిడుగు నా బావ. కాబోయే మొగుడిని చెప్పు. అప్పుడే పరీక్ష రాసేసావా? అసలు ఈయన రాయనిస్తేగా. ఏంటి, నేను రాయనివ్వట్లేదా? వీడు రాయించేదేంటి? నువ్వు రాసాయి. అయ్యో అమ్మా, సుబ్బలక్ష్మి, అలా పుస్తకం చూసి రాయకూడదమ్మా. పుస్తకం చూసాక నువ్వు చెప్పావు, ఇప్పుడు చూసి రాస్తే తప్పేంటి? నువ్వు రాయవే. బావా, దీనికి ఆన్సర్ దొరకట్లేదు, వెతికి పెట్టవా? అది తెలిస్తే నీ పక్కన కూర్చుని నేను రాసేవాడిని. ఇదిగో మాస్టారు, ఆన్సర్ ఏంటో చెప్పు. అది కూడా నేనే చెప్పాలా? చెప్తే దీనికి పని ఉండదు. రామరామా, ఇలా తల్లి, ఇదిగో రాసుకో. ఇదిగో, మాకంతా స్వార్థం లేదు. ఇదిగో అమ్మాయిలు, మొదటి ప్రశ్నకు మీకు అందరికి ఆన్సర్ తెలుసా? అయితే రాసుకోండి. ఇదిగో మాస్టారు, అందరికి వినపడేలా పెద్దగా చెప్పు. బావా, నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఫెయిల్ అయ్యేదాన్ని. మా నాన్న చదువు మానిపించి పెళ్లి చేసేసేవాడు. చేస్తాడు. మీ నాన్న బయటపడ్డు గాని నన్ను చూస్తే తడిసిపోద్ది. అదే సౌంటలు పట్టేస్తాయి. ఏరా లక్కీ. బావా, మా నాన్న. సుబ్బులు, నువ్వు వెళ్ళి అక్కడ దాకో, మా మామతో నేను మాట్లాడతానుగా. హలో మామా, ఏంటి ఈ టైంలో ఇక్కడ? సేమ్ టు సేమ్ క్వశ్చన్ నేను నిన్ను అడుగుతున్నా. నీకోసమే మామా. నా కోసమా? ఏమి లేదు, మన సుబ్బులు ఊక సుబ్బులని సబ్బురాయి ఒక బాగుండదు. నా కూతురికి ఎప్పుడు ఎక్కడ ఎవరితో పెళ్లి చేయాలో బాగా తెలుసు. మరి అన్ని తెలిసిన వాడివి సుబ్బులు వెళ్ళాక వచ్చావేంటి మామా? సుబ్బులు అప్పుడే వెళ్ళిపోవటం ఏంటి? అవును, ఎప్పుడో వెళ్ళిపోయింది. ఎక్కడికి? రామాలయానికి. అక్కడికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటుంది. నా కోసమే అయి ఉంటది. కాదు, మన కోసం. అబ్బా, గంట కొట్టి మరీ చెప్తున్నాడు రోయ్, వీడి కోసం అంట. నీకు తెలియకుండా రోజు మేము కలుసుకునేది రామాలయంలోనే మావా. ఆశ అప్పడం. ఇవాళ నేను టైం కాలం ఇవ్వను. నీకంటే ముందే నేను వెళ్ళిపోయి మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతా. బాయ్. సైడ్ ప్లీజ్. బాయ్ బాయ్ బాయ్. సబ్బు మీద కాలేశాడు, జారడం ఖాయం. రామాలయంలో కలుసుకుంటా ఉంటాడేంటి? అసలు ఈ ఊళ్ళో రామాలయమే లేదు కదా. ఏంటి మావా, రామాలయానికి వెళ్ళొచ్చావా? కృష్ణాలయం కూడా వెళ్ళొచ్చా. నువ్వేంటే తిరణాల్లో పుట్టోకు పూజించినట్టు ఇచ్చావు. ఈ చదువు సంజలైనడితో తిరుగుతానంటావేంటి? ఇడు సైకిల్ తో కనపడితే చాలు నటక్కనే ఎక్కి కూర్చుంటావు. ఒకసారి ఆడిని ఆడి పంచకట్టును చూడు, పురాణ జమానాలో దసరా బుల్లోలాగా. ఏంటి మావా, ఈ పంచకట్టు నీకు నచ్చలేదా? అబ్బే, డోకు వస్తుంది. అయితే విప్పేస్తా. వద్దురు.
కలుగుచుకోవే చిన్నప్పటి నుంచి అలవాటుగా నాన్న. ఉండదు ఆడితో తిరిగి నువ్వు కూడా పడైపోయావే అటు చూడబాకవే ఈ లుంగి కట్టుడు ఎలా ఉంది? నాకు చాలా బాగుంది. నోరు మూయవే. నీకు బాగుండాల్సింది ఈ లుంగి కట్టుకున్నాడు కాదు, యూనిఫారం వేసుకున్న పెద్ద బావ. లక్ష్మీ కోఆపరేటివ్ బ్యాంక్ యాజమాన్యం. లక్ష్మీ కోఆపరేటివ్ బ్యాంక్ యాజమాన్యం. లక్ష్మీ కోఆపరేటివ్ బ్యాంక్ దివాలా స్కామ్ గురించి మీకు తెలిసిందే. అందులో డిపాజిట్ చేసిన వాళ్ళ నిరసన వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు విందాం. బయటికి రండిరా. అవసరానికి ఉపయోగపడతాయని కష్టపడ్డ సొమ్ము బ్యాంకులో దాచుకున్నాం రా. మీరంతా కుమ్మక్కై దోచుకుంటారని కాదు, మా డబ్బులు మాకు ఇవ్వండి. మాకు అన్యాయం చేయకండి బాబు, మా పొట్టలు కొట్టకండి. నా భర్త పోయాక ఇన్సూరెన్స్ డబ్బులని బ్యాంకులో వేశాను. ఇప్పుడు ఎలా బతకాలో చెప్పండి. ప్లీజ్ నేను చెప్పేది వినండి. మీ కూడా కానీ నా మాట వినరా? మీరు ఇలా అరవటం వల్ల ప్రయోజనం లేదు. ప్లీజ్ అరే నేను చెప్పేది వినిపించుకోరా? మీరు చెప్పేది వినిపించుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీ దిక్కులో చెప్పుకోండి. పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇలా గొర్రెల్లో వచ్చి అరిస్తే సమస్యలు తీరిపోతాయా? నాకు సంబంధం లేదు. వెళ్ళండి, వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ అని అడగండి. పండి ఎక్కడి నుంచి. నేను ఎవరికి సమాధానం చెప్పను. మిమ్మల్ని కాళ్ళు చేతులు పట్టుకుని అడిగితే దిగిరారా, కష్టం పట్టుకుని అడగాలి. వెంటనే మా డబ్బులు మాకి, లేకపోతే అతనికి ఏదైనా జరిగితే నీకు శిక్ష పడుతుంది. పడితే పడని, ఆత్మహత్య కంటే హత్య బెటరు. ఇయ్యరా మా డబ్బు, కక్కు, వెంటనే కక్కు. రావద్దు, వద్దు, దగ్గరికి రావద్దు, వద్దు. మాట్లాడవేరా, మాట్లాడు. డబ్బులు కొట్టేశాడు సార్, మా కొంపలు ముచ్చాడు. చాలా థ్యాంక్స్ అయ్యా, సమయానికి వచ్చి కాపాడా. నీ సంగతి నేను చూసుకుంటాను. కొంచెం నాతో స్టేషన్కి వస్తారా? షూర్, కమాన్ కమాన్. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఎన్కౌంటర్ చేయడానికి. నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు. తెలుసుకోవడానికి నీదేమన్నా అన్నమయ్య కదట్రా, దొంగ రాసుకెళ్ళి కదే కదా. మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకున్నావు. ఆ డబ్బుని కోటీశ్వర్లకి లోన్గా ఇచ్చావు, బ్యాంకుని దివాళా తీయించావు. సిగరెట్ తాగితే గుండె పాడవుతుంది, లిక్కర్ ఎక్కువైతే లివర్ పాడవుతుంది. నీలాంటి స్కౌండ్రల్స్ ఉంటే సొసైటీ పాడవుతుంది. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఏ ఫోన్ వస్తుందా? ఎక్కడి నుంచి? అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాదమ్మా, డైరెక్ట్ గా సీఎం పేషి నుంచి. చూసుకుని ఎవరో. హలో, ఎవరు? చైర్మన్ గారా? సారీ సార్, 5 నిమిషాల ముందే ఎన్కౌంటర్లో చనిపోయాడు. I'm meant to be. Deliver to big on the bad guys. I'm the ACP to the top. Why? I got so much soul. I wanna shoot somebody. I wanna kill somebody. I wanna shoot somebody. I'm the end. Counter king. Ha!
హలో, నేను బ్యాంక్ మూర్తిని మాట్లాడుతున్నాను. ఏసీపీ రంజిత్ కుమారు. మూర్తి, మూర్తి, లాకర్ కి సెక్యూరిటీ లేకుండా 50 కోట్లు జీకేకి లోన్ ఇచ్చావే, ఎవడ్రా జీకే? నాకు తెలీదు. మూర్తి, హలో, నేనెవరో తెలుసా? జీకే. నువ్వు జీకే అయితే నేను ఈకేరా, ఎన్కౌంటర్ కింగ్. Boy, you know me, this is how I'm meant to be. Killing and shooting all the bad guys, I'm the ACP to the top. Why? I got so much soul, I wanna shoot somebody. I wanna kill somebody, I wanna shoot somebody. I'm the encounter king, ha! పావురానికి పంజరానికి పెళ్లి చేసే ఫాడు లోకం. నీ అబ్బ కోటిగా ఆ పాట ఆపరా. నీకు పా పలకడం రాదు, ఫా అంటావు. ఆ పావన పాట ఎందుకు రా పాడతావు? ఎప్పటికైనా ఫా ఫలకాలని నా ప్రగాఢ ప్రయత్నం. ఫా కాదురా పా. నేనన్నది ఫానే ఫాఫారా. నీ అబ్బ నీ పాట అంటే నాకు ఎక్కడో కాలుతుంది. ఈ పేపర్ చూడు, కాలాల్సిన చోటే కాలుద్ది. ఈ విషయం నాన్నకు తెలుసుంటుందా? మీ నాన్న ఎమ్మెల్యే కదా, ఈ మధ్య ఎమ్మెల్యేలు ఎంపీలు పేపర్లు ఓ తెగ తిరగేస్తున్నారు. పవిత్రమైన అసెంబ్లీల్లో పార్లమెంటుల్లో పేపర్ న్యూస్లో సెంటర్ పాయింట్లు పాపారా. ఏమయ్యా ఎమ్మెల్యే, పేపర్లో ఏం రాశారో చూసావా? అన్ని చూశాను. రంజిత్ కుమార్ ని హైలైట్ చేసి రాశారు. ఎవడయ్యా రంజిత్ కుమార్? కొత్తగా వచ్చిన ఏసీపీ. వాడు మన చైర్మన్ కాల్చి చంపుతుంటే మీరంతా ఏం పీకుతున్నారని జీకే మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెబుతాం? ఇంకెప్పుడు చేయండి సార్. డాడీ, డాడీ, ఈ డ్రెస్ వేసుకుని బ్యూటీ కాంటెస్ట్కి వెళ్తే నేను బ్యూటీ క్వీన్ అవుతానా? Of course, my child. Definitely. Definitely you're going to win it. థ్యాంక్స్ డాడీ, థ్యాంక్స్. Okay. నువ్వు లోపలికి వెళ్ళు. పదవే, లోపల పద. పద. బావా, మనకింతకాలం అండగా ఉన్న బ్యాంక్ చైర్మన్ అనవసరంగా ఎన్కౌంటర్ అయిపోయాడు. అసలు ఎన్కౌంటర్ ఎలా జరిగింది, డీటెయిల్స్ ఎంతవరకు తెలియదు. ఆయనే జీకే. మాట్లాడు, నువ్వు మాట్లాడవయ్యా. నువ్వే మాట్లాడవయ్యా బాబు. నమస్కారం సార్. మనకు మేలు చేసిన బ్యాంక్ చైర్మన్ ని ఒక పోలీస్ ఆఫీసర్ లేపేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? సీఎం పేషి నుంచి నేను ఫోన్ చేయించాను సార్, కానీ అప్పటికే వాడు ఎన్కౌంటర్ చేసేశాడు. లేదు, నీ ఫోన్ వచ్చాకే వాడి ఎన్కౌంటర్ చేశాడు. 50 కోట్లు తీసుకున్న జీకే ఎవరని బ్యాంకు మూర్తిని అడగడం నేను విన్నాను. విశ్వాసం ఉన్నవాడు కాబట్టి అతను మ్యాటర్ లీక్ చేయలేదు. అసలు ఆ రంజిత్ కుమార్ ఎవడో, వాడి వీక్నెస్ లేంటో తెలుసుకుని దెబ్బ కొట్టండి, లేదా ట్రాన్స్ఫర్ చేయించండి. లంచాలకి, రౌడీలకి, బాంబులకి లొంగని వాడు అమ్మాయిలకి లొంగుతాడు. మైథిలి కబురెట్టు.
రాంగ్ షూ. రాంగ్ షాట్. స్క్వాష్ కి టెన్నిస్ కి తేడా తెలుసుకుని ఆడాలి. అవును, స్క్వాష్ ఆటకి టెన్నిస్ ఆటకి తేడా తెలుసుకుని షూ వేసుకోవాలి. రాంగ్ షూ. షూస్ గురించి చాలా ఎక్కువగా చెప్తున్నారు. ఎక్కడ మన షాపు? షాపా? అదే షూ షాప్. ఓ Blaze of fame, freaky, dukey, shaky, never gonna say the bits of damn strampy, scary the bam, born with the shine to rule the mind, baby, you can't drive, never let to stay the dream of game, Scoopy, naughty gum man. Wrong shoe. Follow me. ఇవిగో తల్లి, ఇక్కడ అన్ని రకాల షూస్ పరుచున్నాయి, అన్ని రంగుల షూస్ ఉన్నాయి. ఇప్పుడు గోకార్టింగ్ కి నేను ఏ షూస్ వేసుకోవాలో తమరే సెలవిస్తారు కదా. ఇవి నా కాళ్ళు, నా ఇష్టం. ఏ రకం షూస్ అయినా వేసుకుంటాను, ఏ రంగు షూస్ అయినా వేసుకుంటాను. నీకు వేరే పని పాఠం లేదా? అసలు నువ్వెందుకు తల్లి నా కాళ్ళు అంట పడ్డావు? ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని జనాలు గోల పెడితే ఏం చేస్తావయ్యా? కొత్త హామీలు ఇస్తాం. సార్, మైథిలి గారు వచ్చారు. రమ్మను. అంతేనా? చిటికలో ఏర్పాటు చేస్తాను. ఉంటాను. బాయ్. నమస్కారం. నమస్కారం. రా 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 రా. బాగున్నావా? ఎప్పుడు టీనేజ్ అమ్మాయిల్ని అడిగేవారు, ఈసారి నన్నే రమ్మని కబురు పెట్టారంటే ఓల్డ్ ఈజ్ గోల్డెనా? ఇప్పుడు నువ్వు వద్దుగానే ఓ మంచి కత్తి లాంటి అమ్మాయిని చూడు. దేనికి? ఒకరిని పడేయటానికి.
ఎవరిని పడేయాలి? వీడిని. వామ్మో, ఈయన నా కంపెనీని 3 సార్లు ముగించేశారు. ఈయన ఆడవాళ్ళకి పడే రకం కాదు. మై కమన్? కమిన్. ఓకే సార్, కూర్చో. ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదు, నిన్న మీతో సరిగ్గా మాట్లాడడం కుదరలేదు. అదేంటి టీవీ ఛానల్స్ లాగా నిన్నటి న్యూస్ ఇవాళ చెప్తారా? అయితే రేపటి న్యూస్ ఇప్పుడే చెప్పనా? రేపు నా బర్త్డే. ఓ, పార్టీ ఎక్కడా? మీరు పెద్ద ఆఫీసర్ కదా, మా ఇల్లు కనుక్కుని ఇంటికి వస్తే పార్టీ ఇస్తా. ఏంటి ఇది ఏసీపీ గారి వెహికల్లా ఉంది? అవునే, పార్టీ ఇవ్వడం తప్పేయట్లేదు. సర్లే చూద్దాం పదండి. ఏంటి ఇల్లు కనుక్కోమంటే ఏకంగా ఇంట్లోనే సెటిల్ అయిపోయాడు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. హ్యాపీ బర్త్డే. నువ్వేంటి ఇక్కడ? ఈ రోజు నీ బర్త్డే కదా, నీకు ఇచ్చిన డెడ్ లైన్ కూడా ఈ రోజే. మర్యాదగా వెళ్ళిపో. ఇన్నాళ్ళు ఈ సీన్ నువ్వు నేను చూసాం. నా మాట వినకపోతే ఇంటర్నెట్ లో ఇండియా మొత్తం చూస్తుంది. Idiot! Get out of here! Get out! How dare you do this? You filthy! ఏమైంది? నేను బెడ్రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే దొంగచాటుగా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏంటి ముందుకు వస్తున్నావు? ఏంటి మధ్యలో నువ్వేంటి పెద్ద మగాడు అనుకుంటున్నా? నా గురించి తెలియదు ఏంటి? ఏంటో చూపు, కొడతావా? ఏయ్ 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 ఏయ్! సెల్లుతో మేలు చేసుకోవచ్చురా, బ్లాక్ మెయిల్ కాదు. ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనిపించామంటే ఎన్కౌంటర్ చేసేస్తా. థ్యాంక్ యూ. ఇట్స్ మై డ్యూటీ. సార్, అసలు వాడి బాధ తప్పించుకోవడానికి ఇది మీతో క్లోజ్ గా జాగింగ్, గో కార్డింగ్, స్క్వాష్ ఏమే? అంటే ఇక మనం కలవా? కలుస్తాం, ఇలా ఎవడైనా నా వెంట పడినప్పుడు. ఇంకా మీ వెంట ఎవరు పడరు. ఏ? నేనే పడతాను కనుక. अभी आ रहे आप बैठिए। పెద్ద కొడుకు ఐపీసీ సెలెక్ట్ అయ్యాడన్నాగా, పోస్టింగ్ ఇప్పుడే వచ్చింది. పాకిస్తాన్లో నువ్వు ఎక్కడున్నావని ఎంక్వైరీ చేశాడు. డిఫెన్స్ వారు పోలీసు వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వరని నేను మేనేజ్ చేసి వాడిని ఆపేశాను. నీ భార్యా పిల్లల దృష్టిలో నువ్వు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నావు. నువ్వు ఎప్పుడు వస్తావని నీ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. రేపు 15వ తారీఖున రిలీజ్ అవుతున్నాను రా. ఆయన వచ్చి టైం అవుతోంది, త్వరగా కానివ్వండి. ఒరేయ్, పొద్దున్నుంచి కడుతున్నావు, ఇంకా కాలేదా? అయిపోయిందమ్మా. త్వరగా కానీ. అలాగేనండి. ఏంటమ్మా అక్కడే ముగ్గేస్తూ కూర్చున్నావు? అక్కడ ఇంకా 3 పనులున్నాయి, త్వరగా వెళ్ళు. వెళ్తానా నమ్మగారు? ఏ పనులు తెవరట్లేదు. ఏమే సుబ్బు, నీకు తెవలిందా? అదేంటే నా మొహం చూస్తూ నిలబడ్డావు, త్వరగా కానీ. ఏంటి రాజేశ్వరి, ఏమిటి హడావిడి? ఏదైనా పండగ? ఒక రకంగా పండగేరా. అర్థం కాలేదు కానీ ఇంకో రకంగా చెప్పు. మీ నాన్నగారు వస్తున్నారా? ఏంటి, నాన్న వస్తున్నాడా? అవునరా,
మీ నాన్నగారు తలుచుకుంటున్నట్టున్నారా? ఆయన తలుచుకుంటే ఎక్కిళ్ళు కాదు, హార్ట్ అటాక్ వస్తుంది. వస్తా. ఒరే గిరి ఆగరా. హలో అన్నగారు, మీ ముద్దుల నాన్నగారిని చూడ్డానికి వచ్చేసారన్నమాట. ఏమిట్రా నువ్వు? అంత దూరం నుంచి నేను వస్తే నువ్వేంటి ఇక్కడున్న వాడివి బయటికి వెళ్ళిపోతున్నావు? ఆయన రాగానే నన్ను చూశారనుకో తేడా వస్తుంది, నీకా ఆయనకా ఇద్దరికి. అందుకే బయటికి పోతున్నా. వస్తా. గిరి ఏమిటమ్మా వీడు? 14 ఏళ్ల క్రితం నాన్నగారే ఇంకా వాడి మనసులో ఉన్నట్టున్నారా? ఏంటి నాన్నగారు అది? నేను వచ్చేసరికి నిన్నెలా చూడాలనుకున్నాను అలాగే చూశాను కదా, అందుకే. సుబ్బు వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా. అలాగే.